సరిగ్గా కొన్ని నెలల క్రితం తన పత్రికలో పనిచేస్తున్న కీలక సిబ్బందితో కలిసి ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ జిల్లాలో పర్యటించారు. సిబ్బందితో మాట్లాడారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేరుగా వార్తలు రాసేయండి. అధికార పక్షం ప్రతిపక్షం అని తేడా ఉండకూడదు. ఆధారాలు ఉంటే మాత్రమే వ్యతిరేక వార్తలు రాయండి. వ్యతిరేకం అంటే గుడ్డిగా రాయకూడదు. జనం మూడు ఆధారంగా వార్తలు రాయండి. వార్తల్లో మీ వ్యక్తిగత లక్ష్యాలు ఉండకూడదు అని హితబోధ చేశారు. వాస్తవానికి పత్రికాధిపతిగా వేమూరి రాధాకృష్ణ చెప్పిన మాటలు ఆమోదయోగ్యమైనవి. సిబ్బందికి ఆ స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ఆంధ్రజ్యోతి ఇప్పటికీ అదే 3వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. జగన్ స్థానాన్ని కొట్టేయాలి, జగన్ పత్రిక స్థానంలో నిలబడాలి అని రాధాకృష్ణ అనుకుంటున్నప్పటికీ అది ఇప్పట్లో నెరవేరే అవకాశం కల్పించడం లేదు. న్యూస్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కు బార్క్ రేటింగ్స్ ఉన్నట్లే వార్తా పత్రికలకు కూడా ఏబీసీ అనే వ్యవస్థ ఉంటుంది. ఇది వార్తా పత్రికల సర్క్యులేషన్ నిర్ధారిస్తుంది. తాజా లెక్కల ప్రకారం అంటే ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు వార్తా పత్రికల అమ్మకాలను, వాటి వివరాలను ఏబీసీ వెల్లడించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 2.77% పత్రికల అమ్మకాలు పెరిగాయని ఏబీసీ చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రణ మాధ్యమానికి ఇది మంచి వార్త. కాకపోతే ఏబీసీ ఇచ్చిన నివేదికను చూస్తే అన్ని పెద్ద మీడియా హౌస్ల పత్రిక అమ్మకాలు కొంతమేర తగ్గిపోయాయి. అలాంటప్పుడు పెరుగుదల ఎలా సాధ్యమవుతుందో ఏబీసీకే తెలియాలి. ఏబీసీ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలుగులో ఇప్పటికీ ఈనాడు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ పత్రికలో పనిచేసే కీలక వ్యక్తులు తమ పనితనాన్ని పక్కన పెట్టినప్పటికీ ఈనాడు తన స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇక్కడ సాక్షికి ఈనాడుకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోతోంది. ప్రస్తుతం ఈ రెండు పత్రికల మధ్య తేడా జస్ట్ 1.73 లక్షల కాపీలు మాత్రమే. చెబుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాడికే నిజం. ఇక సాక్షిని కొట్టాలని రాధాకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నప్పటికీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనిలాగా కనిపించడం లేదు. అటు చంద్రబాబు ఎమ్మెల్యేల మీద, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మీద ఏ స్థాయిలో మసాలా వార్తలు రాసినప్పటికీ ఎందుకనో రాధాకృష్ణ పత్రిక 3వ స్థానంలోనే ఉండిపోతుంది. సర్క్యులేషన్ ప్రకారం చూసుకుంటే ఈనాడు ఒకప్పుడు 14.88 లక్షలకు ఉంటే ఇప్పుడు ఏకంగా 11.82 లక్షలకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో సాక్షి ఈనాడు కంటే అప్పర్ హ్యాండ్లో ఉంది. మిగతా జిల్లాలో కూడా ఈనాడుతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతోంది. సాక్షి మీద గతంలో ఈనాడు చేసిన పోరాటం, కోర్టులోకి ఎక్కిన తీరు ఇవేవీ కూడా ఆ పత్రికను ఇబ్బంది పెట్టలేకపోతున్నాయి. ఒక రకంగా ఏపీలో సాక్షి ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈనాడు గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక్కడ సాక్షి అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది వార్తల విషయంలో నమస్తే తెలంగాణతో పోటీ పడుతుంది. అందువల్ల జనం సాక్షిని అంతగా పట్టించుకోవడం లేదు. ఇవాల్టికి రేవంత్ మీద నెగిటివ్ స్టాండ్ తో ఉండడం, కేసీఆర్ అంటే నమస్తే తెలంగాణ కంటే మించి భజన చేయడం సాక్షికి అలవాటుగా మారిపోయింది. ఇక ఆంధ్రజ్యోతి ఎప్పటిలాగే అక్కడ ఇక్కడ 3వ స్థానంలో ఉంది. కాకపోతే దాని సర్క్యులేషన్ ఊహించినంత గొప్పగా ఉండడం లేదు. కొన్ని జిల్లాల్లో అయితే 20,000 కంటే తక్కువ సర్క్యులేషన్ ఉంది. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ దారుణంగా ఉంది. అయితే ఇక్కడ ఖమ్మంలో మాత్రం ఆ పత్రిక యాడ్ రెవెన్యూ సాక్షి కంటే ఎక్కువగా ఉంది. తాజా రేటింగ్స్ ఇంకా చాలా విషయాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఒక పత్రిక ప్రతిపక్షంగా ఉంటే జనం ఆదరిస్తారు. కానీ ఏబీసీ రేటింగ్స్ చూస్తే అలా కనిపించడం లేదు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి సపోర్ట్ గా ఉన్నాయి. అలాగనే అవి కోల్పోయింది లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి అండగా ఉన్నాయి. అలాగని ఇక్కడ కూడా అవి రెండు నష్టపోయింది లేదు. మొత్తంగా చూస్తే పత్రికల మాదిరిగానే రీడర్స్ కూడా డివైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక మిగతా వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆల్రెడీ ఏబీసీ నుంచి బయటకు వెళ్లిపోయింది కాబట్టి నమస్తే గురించి చెప్పుకోవడం దండగా. ఎందుకంటే జనం ఎవరూ చదవడం లేదని, ఇజ్జత్ మొత్తం పోతుందని ఆ పత్రిక యాజమాన్యానికి తెలుసు. అందువల్ల ఏబీసీలో ఆ పత్రిక ఉండదు.